నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాలను శుక్రవారం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలతో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీలు లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. వసతి గృహ నిర్మాణాల కోసం పూర్వ విద్యార్థి ప్రతాప్ రెడ్డి రూపాయలు 1.06 కోట్ల విరాళం అందించగా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ రూపాయలు 2.86 కోట్ల నిధులను విరాళంగా అందజేసింది. ఈ నిధుల తోడ్పాటుతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో బాలబాలికలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం వేర్వేరుగా నిర్మించిన నూతన వసతి గృహాలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సహచార ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా నాణ్యమైన విద్యను బోధించాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బీన్ అహ్మద్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ భారతి తదితరులు పాల్గొన్నారు. पुष्पं वेदा पुष्पवान् प्रजावान् पशुमान् भवति समस्तबोधन प्रारम्भोत्सवसमये अयं मुहूर्तो शुभमुहूर्तो यदा विद्याबोधनपूर्णा प्रारम्भोत्सवसमये मुहूर्तो शुभमुहूर्तो ఏదైతే ఏ కాలేజ్ ద్వారా పాలిటెక్నిక్ కాలేజ్ ద్వారా రుణం తీర్చుకున్నారని ఒక మంచి భావన కలిగిన ప్రతాప్ రెడ్డి గారికి మరియు కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, వేదికలున్న ఇతర నేతలకు, వేదిక ముందున్న నాయకులకు కాదు భవిష్యత్తు తరాలకు ఒక ఆదర్శంగా నిలుస్తారు. ఎందుకంటే మన పూర్వీకులు చెప్తారు, మనం ఏదైతే పుట్టినామో, ఎక్కడ చదువుకున్నామో, మనకు భగవంతుడు ఇస్తే దాన్ని రుణం తీర్చుకునే అవకాశం ఉందా, మనం రుణం తీర్చుకున్నాము. ఈరోజు 3 హాస్టళ్లలో ఒకటి కేంద్ర విద్యాలయంలో ఒకటి మరియు 2 ప్రతాప్ రెడ్డి గారు సిఎస్ఆర్ పాయింట్స్. కాబట్టి మనం ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు కానీ స్కిల్డ్ పర్సన్స్ లేదు. ఇవాళ ప్రపంచం అంతా ఎక్కడ తీసుకున్నా కానీ ఇప్పుడు జపాన్ కానీ ఇప్పుడు గల్ఫ్ కానీ ఇంకా ఏటీసీస్ కింద గవర్నమెంట్ మార్చి మరి వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అటాచ్ చేస్తూ ఇలా గవర్నమెంట్ మనకు స్కిల్స్ను డెవలప్ చేయాలనే ప్లాన్లో మనం ముందుకుపోతాము. మరి దాంట్లో భాగంగానే నిజంగా ఇవాళ మనకు డాక్టర్లు ఉన్నాయి, తర్వాత మ్యాట్ ఉంది, ఇవన్నీ కూడా కంటే వాటిని మీకు ఏటీసీలో కానీ మరి ఇక్కడ ఇంకా డెవలప్ అంటే ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకు డిగ్రీ నుండి అప్రెంటిస్ నుండి అప్పటి మరి 5 డిగ్రీ వరకు పోస్ట్ వరకు దీంట్లో ట్రైనింగ్ ఇచ్చి మరి హైలీ స్కిల్డ్ పీపుల్ ప్రొడ్యూస్ చేసి మనకు ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇంజనీరింగ్ అయితే మా హయాంలో ఒకటే ఉంటుండే, ఒకటేమో ఉస్మానియా, ఒకటేమో ఆర్ఈసీ వరంగల్ కాలేజీలే. అలాంటివి ఏదో పాలిటెక్నిక్ అయితే ఉంటుండే.
కానీ అలాంటి టెక్నికల్ ఐటీ పబ్లిక్ వచ్చిపోయింది, అంత ఇంజనీరింగ్ పోయింది. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే తక్కువ సమయంలో మంచి కోర్సెస్ నేర్చుకొని అది అవసరాలకు మించి లేటెస్ట్ టెక్నాలజీలో కలుసుకున్నాను. దాని గురించే అడ్వాన్స్ టెక్నాలజీ సెక్టర్ అని మొన్ననే సిఎస్ఆర్ ఫండ్స్ కింద తీసుకొచ్చి పాలిటెక్నిక్ కళాశాలలో 3 రాష్ట్రాల్లో నిర్మాణం చేస్తున్నామంటే గొప్ప అవకాశం వచ్చే పిల్లలకి విద్యార్థులకు సూచన చేస్తా ఉన్నాను. చదువుకుంటే జీవితం కలర్ఫుల్గా ఉంటున్నామా? చదువుకుంటేనే జీవితం కలర్ఫుల్. బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసినా చూడలేదు, నేను చూస్తాం. చిన్నది 14 ఇంచ్ టీవీ ఉండేది బ్లాక్ అండ్ వైట్. చదువుకోకుంటే పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ అవుతుంది జీవితం. చదువుకుంటే 100 ఇంచెస్ కలర్ టీవీ అవుతుంది. చదవాలి, ఎంత చదివితే అంత గొప్ప జీవితం ఉంటుంది. చదువు అనేది నిరంతర ప్రక్రియ. మా స్టేట్ పేరున్న వాళ్ళు ఒక విద్యార్థి నా పిల్లల భవిష్యత్తు మీ చేతుల ఉంది. మా ప్రతాపరెడ్డిగా నేను ఇక్కడ చదువుకున్నాను, నా పిల్లలు కూడా అదే విధంగా ఎదురాలి అని బహుశా ఆ టెక్నిక్ హాస్టల్కి అయితే టీచర్కి అయితే 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదే విధంగా బిహెచ్ఆర్ వాళ్ళు పెడితే ఈ ఫ్యూచర్ బాగుంటుంది, ఈ ఫ్యూచర్ బాగుంటుంది. రేపు భారతదేశం ఫ్యూచర్ కూడా మీరు భవిష్యత్ బాగా నిజామాబాద్ ఇప్పుడు కాదు, దాదాపు 40 ఏళ్ళ నుంచి ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల చాలా ఫేమస్ కళాశాల. తెలంగాణలోనే అత్యున్నత స్థానం ఉన్నట్టు కళాశాల. ఆ కళాశాలలో ఇవాళ ఈ బిల్డింగ్లు పరామర్శం చేసుకోవడం అనేది శుభసూచకం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ ఉంది. విద్యా వైద్యం అభివృద్ధి చెంది యావత్ దేశంలో మన రాష్ట్రం ఒక మేటి రాష్ట్రంగా ఉండాలనే అభిలాష వారిది. ఆ దశగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు మరియు అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఒలింపియాడ్ అకాడమిక్ పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ బాలల దినోత్సవం పిల్లల సృజనాత్మకత, ఆనందం మరియు అభ్యసన పట్ల ఆసక్తిని వేడుకగా జరుపుకునే రోజని తెలిపారు. విద్యార్థుల విజయాలు పాఠశాలకు గర్వకారణమన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవం నెహ్రూ గారి జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకుంటామని, ఈ రోజు చిల్డ్రన్స్ డే కాకుండా 2024-25 అకాడమిక్ ఎక్సలెన్స్ ఒలింపియాడ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఆనందం ఉల్లాసం కలిగించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పిల్లల సృజనాత్మకత, ఆనందం, అభివృద్ధిని గుర్తు చేసే ప్రత్యేక రోజని మా శ్రీభాషిత విద్యార్థులు ఒలింపియాడ్లో సాధించిన విజయాలు పాఠశాల ప్రతిష్టను మరింత పెంచాయన్నారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థి తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము నిరంతరం ప్రోత్సహిస్తామన్నారు. చదువుతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్లో కూడా పిల్లలను తయారు చేయడానికి ఒక అవకాశంగా భావిస్తుంది. పిల్లలు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇటువంటి మనోల్లాస కార్యక్రమాలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా
పిల్లలకు శ్రీ భాష అందిస్తూనే ఉన్నది. ఎందుకంటే పిల్లలు ఉత్సాహంగా ఉన్నప్పుడే, పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఉత్సాహంగా ఆనందంగా ఉన్నప్పుడు ఏదైనా సులువుగా నేర్చుకోగలుగుతారు, అలాగే చాలా అర్థం చేసుకోగలుగుతారు. పిల్లలకు ఇటువంటి అవకాశాలు తప్పకుండా మనం కల్పించాలా. వాళ్ళతో పాటు టీచర్లు, మేము, మేనేజ్మెంట్, తల్లిదండ్రులు అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ ప్రోగ్రాంను విజయవంతం చేస్తున్నందుకు మా శ్రీ భాష పాఠశాల పరివారం తరఫున ప్రతి ఒక్క పేరెంట్కు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి ఈ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై హింద్, జై భారత్. They also showcased today their academic excellence in this program, and I thank our management for encouraging such type of wholesome activities in the school, so that they will develop as a wholesome personality in the society. Thank you, sir. Thank you. I thank management and thank all our team for making this program a grand success. ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాచా నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆర్మూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ దేశంలో విద్యా ప్రమాణాలను పెంచాలని లక్ష్యంతో నెహ్రూ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని తెలిపారు. నెహ్రూ ఆశయ సాధన కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, సీనియర్ నాయకులు వెంకటరామరెడ్డి, జిమ్మి రవి, మాజీ కౌన్సిలర్లు తాటి హనుమాన్లు, సడాక్ వినోద్, యువజన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్, డిసిసి డైరెక్టర్ వాసు, హరీష్, భూపేందర్, అభినవ్, శ్రావణ్, సాయి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని గుర్తించి విజయం చేకూరుస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మరొకసారి జవహర్లాల్ నెహ్రూ గారికి జన్మదిన సందర్భంగా ఆయన జన్మదినానికి సంబంధించి కార్యక్రమం జరుపుతున్న అందరికీ అభినందనలు తెలియజేస్తాం. ఆర్మూరు పట్టణంలో నారాయణ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రజనీ కుమారి పాల్గొని మాట్లాడుతూ చాచా నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టం రోజు కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామన్నారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల యాజమాన్యం వారు నిర్వహించిన ఆటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కని నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను జిఎం గోపాల్ రెడ్డి, డిజిఎం వెంకటరమణారెడ్డి, ఏజిఎం శివాజీలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండి ఎయిడ్స్ అశోక్, స్వాతి, సంగీత, జోనల్ కోఆర్డినేటర్స్ డీన్ చినరాజు, విపిఎస్ శైలజ, స్రవంతి, ఏవో నవీన్ మరియు పాఠశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నారాయణ ఆర్మూర్ స్కూల్లో ఈరోజు నవంబర్ 14th బాలల దినోత్సవం జరపడం జరుగుతుంది. సో దీంట్లో పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలకి ఆటపాటలతో పాటుగా గేమ్స్ అన్ని కండక్ట్ చేసి దానికి సంబంధించిన ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. దాంతో పాటుగా డ్రాయింగ్ కాంపిటీషన్స్ అన్ని పిల్లలకి సంబంధించిన అన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. అండ్ వాటితో పాటుగా మేనేజ్మెంట్ ఈచ్ స్టూడెంట్ కి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అక్కడ నుండి మనకి గిఫ్ట్స్ పంపించడం జరిగింది. థ్యాంక్స్ టు నారాయణ మేనేజ్మెంట్. ప్రతి పిల్లలకి ఇక్కడ నుంచి మనం గిఫ్ట్స్ పంపించడం జరిగింది. ఈ రోజు పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాక్లెట్స్, గిఫ్ట్స్ తోటి. థ్యాంక్స్ టు నారాయణ. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ నాయకులు టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు మందుల బాలు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో బాణసంచలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాలేపురాజు, సీనియర్ నాయకులు జీవి నరసింహారెడ్డి, జస్సోనిల్, పట్టణ అధ్యక్షులు మందుల బాలు పాల్గొని మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 200 పై చిలుకు సీట్లలో గెలిచి ఘన విజయం సాధించిందని, దేశ ప్రజలంతా భారతీయ జనతా
పార్టీ వైపు మోడీ వైపే ఉన్నారని వారు అన్నారు. బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు గూగులో తిరుపతి నాయక్, కాందేశ్ ప్రశాంత్, ఉపాధ్యక్షులు దోండి ప్రకాష్ చిన్నారెడ్డి, పాన్సీను, శ్రీధర్, విజయానంద్, వివేకానంద్, పులివేగందర్, పట్టణ కార్యదర్శులు కుమార్, బాషెట్టి రాజ్కుమార్, బీజేఎం అధ్యక్షులు ఉదయ్ గౌడ్, మణి, కృష్ణ, ఈర నవీన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే నిక్కాచుగా ఉంటుంది, ఎక్కడ కూడా ప్రలోభ పెట్టదు, నిజాయితీగా ఓట్లు అడుగుతుంది. కాబట్టి ఇటువంటి ఎలక్షన్లలో అటువంటి రిజల్ట్ రావడం అని అంటే ఒక సీఎం అన్నిసార్లు ముందుకొచ్చి అన్నిసార్లు ప్రచారం చేసి అధికార ప్రలోభాలు పెట్టి ఎన్నో హామీలు ఇచ్చి కల్లిబుల్లు కథలు చెప్పి ఈరోజు ఆడ జరిగారు. కానీ దానికంటే అఖండ విజయం బీహార్లో జరిగిన విషయం. రేపు ప్రొద్దున ఆర్మూర్ పరిధిలో కూడా మున్సిపల్లో బీహార్ లాగానే ఇక్కడ మున్సిపల్లో కూడా కాషాయం జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని తెలియజేస్తుంది. మరొకసారి కూడా బలపరుస్తూ బీహార్ ప్రజలు ఈ దేశానికి నరేంద్ర మోడీ లాంటి నాయకత్వం అయితేనే ఈ దేశము ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని చెప్పేసి మరొకసారి కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. దానికి బీహార్ ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తాం. ప్రజలందరూ గమనించి రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరవేయాలని సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి బీహార్ ప్రజలకు ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇండియాలో ఈరోజు 1/3 మెజార్టీ కన్నా ఎక్కువ ఈరోజు మనం సాధించడం జరిగినాం. ఈ యొక్క రిజల్ట్ రాబోయేటటువంటి భవిష్యత్తు కాలం జరిగే ఎన్నికలకు ఇది ఒక ఉదాహరణ, ఇది ఒక నిదర్శనం. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రధానంగా తెలంగాణలో ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే ఎన్నికలలో ఆర్మూర్ మున్సిపాలిటీలో సైతం తెలంగాణలో సైతం అధికారం వైపు ప్రజలు ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తాం. ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెల్ఫ్ గవర్నింగ్ డేలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా ప్రాథమిక తరగతుల నుండి ఉన్నత తరగతుల విద్యార్థులకు విద్యను బోధించి ఉపాధ్యాయులుగా వివరించారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. కాంతి హై స్కూల్ వ్యవస్థాపకులు ప్రిన్సిపల్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ బాలల దినోత్సవం మరియు సెల్ఫ్ గవర్నింగ్ డే నిర్వహించుకోవడం, అందులో భాగంగా 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వివరిస్తూ ప్రాథమిక తరగతి నుండి ఉన్నత తరగతి విద్యార్థులకు విద్యను బోధిస్తూ రోజువారీ కార్యక్రమాలు ఉపాధ్యాయుల యొక్క క్లిష్ట పరిస్థితులను 10వ తరగతి విద్యార్థులు తెలుసుకుని వారి తరగతులలో ఉపాధ్యాయులకు సహకరిస్తూ విద్యను అభ్యసిస్తూ మంచి పురోభివృద్ధి సాధిస్తారనే ఆకాంక్షతో ప్రతి సంవత్సరం స్వయం పరిపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీ నిర్వహిస్తూ వారిని ఉత్తేజపరుస్తున్నామన్నారు. కాంతి హై స్కూల్ డైరెక్టర్ శశంకర్ రెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అనే సూక్తికి మా కాంతి హై స్కూల్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. దేశ భవిష్యత్తు పౌరుల చేతిలో ఉందని, వారి అభివృద్ధి దేశ అభివృద్ధిగా భావిస్తామని, దానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నామని, విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండి శారీరక మానసిక దృఢత్వానికై వైజ్ఞానిక, సాంస్కృతిక మరియు క్రీడా పోటీ నిర్వహిస్తుంటామని తెలిపారు.
ఆర్మూరు పట్టణ శివారులో గల ఆల్ఫోర్స్ నరేంద్ర స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడలు, ఆటలు మరియు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించే విధంగా ప్రతి కార్యక్రమం ఆకర్షణీయంగా సాగింది. ఈ కార్యక్రమాలన్నీ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగమైందన్నారు. బాల్యంలో మంచి అలవాట్లు అలవడితేనే పెద్దయ్యాక మంచి లక్ష్యాలను సాధించగలరని తన మాటలను విద్యార్థులకు వివరించారు. బాలల దినోత్సవ సందర్భంగా పిల్లల్లో సృజనాత్మకత, క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంలో కార్యక్రమం నిర్వహించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. ఆర్మూరు పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల క్షత్రియ స్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్షత్రియ విద్యా సంస్థల యాజమాన్యం అల్జాపూర్ శ్రీనివాస్, అల్జాపూర్ గంగాధర్, అల్జాపూర్ దేవేందర్, అల్జాపూర్ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నేటి బాలలే రేపటి పౌరులు, దేశానికి ముందు నడిపించే పౌరులని ఉపన్యాసాన్ని పిల్లలకు చెప్పారు. ఈ కార్యక్రమంలో పిల్లలు వారి యొక్క ప్రతిభను మరియు రేపటి భావితరానికి తెలియజేసే విధంగా నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు నవిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆరుమూరు మండలం చేపు గ్రామంలో గల క్షత్రియ స్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ విద్యా సంస్థ డైరెక్టర్ అల్జాపూర్ వీరేందర్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. అల్జాపూర్ వీరేందర్ మాట్లాడుతూ చిన్నపిల్లలు దైవ సమానులని, చిన్న వయసు నుండి సంస్కారంతో కూడిన విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్య, పరిపూర్ణ వ్యక్తిత్వం సాధించిన లక్ష్యంతో తాము ఈ పాఠశాల ప్రారంభించామని తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహస్వామి మాట్లాడుతూ నేటి బాలలు రేపటి పౌరులని, ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని, మీరే ఈ దేశ నిర్మాతలని పేర్కొన్నారు. ప్రతిరోజు విద్యార్థికి కీలకమేనని, అందుకే మీ ఆశయాన్ని సాధించుకుని జీవితంలో ముందడుగు వేయాలని ప్రిన్సిపల్ అన్నారు. చక్కని సాంప్రదాయ వేషధారంలో కార్యక్రమంలో చిన్నారులు అద్భుత రీతిలో నృత్య ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అల్జాపూర్ యశస్విని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆరుమూరు పట్టణంలోని స్మైల్ స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్మైల్ స్కూల్లో నిర్వహించిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు చాచనేరు వేషధారులతో అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. तुझे कमर एक
शंबर शंबर पैकी एक नंबर तुझी कंबर शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल. ఆర్మూరు పట్టణంలోని జెంటీ గిల్స్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ప్రకాష్, ప్రిన్సిపల్ లత పాల్గొని మాట్లాడుతూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటామని, దీనిని ప్రతి సంవత్సరం నవంబర్ 14 జరుపుకుంటామని తెలిపారు. నెహ్రూకి పిల్లలు మరియు గులాబీ పువ్వులంటే ఎంతో ఇష్టంగా ప్రేమించేవారని, పిల్లలు వారిని ముద్దుగా చాచాజీ అని పిలిచేవారని, నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని చాటి చెప్పారని వివరించారు. ఈ సందర్భంగా పిల్లలు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. వివిధ వేషధార నృత్యాలు చేస్తూ ఆనందించారు. అలాగే డ్రాయింగ్స్, గేమ్స్ పిల్లలందరికీ నిర్వహించడం జరిగింది. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశామని వారు తెలిపారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లిలో గల ప్రజ్ఞా కాన్సెప్ట్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజ్ఞా కాన్సెప్ట్ స్కూల్లో నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా ఆనందంగా నిర్వహించారు. పిల్లలపై అపారమైన ప్రేమ, శ్రద్ధ చూపిన చాచా నెహ్రూకి గురువులు, విద్యార్థులు పుష్పాంజలి అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను ఆనందపరిచేలా పాటలు, నృత్యాలు, చిన్న నాటిక ప్రదర్శించారు. పిల్లల ప్రతిభను వెలికి తీయడానికి వేదికలు, ఆటలు, గ్రూప్ కార్యకలాపాలు ఏర్పాటు చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. కార్యక్రమంలో ప్రసంగించిన ప్రజ్ఞా కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యం ప్రతి పిల్లవాడిని ప్రేమ, శ్రద్ధతో పెంచడం, వారికి నాణ్యమైన విద్య అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. బాలల దినోత్సవం ఒక వేడుక మాత్రమే కాకుండా పిల్లల భవిష్యత్తు నిర్మించడానికి మనం తీసుకునే నిబద్ధతని గుర్తు చేస్తుందన్నారు. ఉత్తమ ప్రతిభ, క్రమశిక్షణ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు, చాక్లెట్లు అందజేశారు. నవ్వులు, ఆనందంతో ఈ కార్యక్రమం ముగిసింది. ప్రజ్ఞా కాన్సెప్ట్ స్కూల్ తరపున విద్యార్థులందరికీ హృదయపూర్వక బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలను తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం అవుతున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆర్మూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ నాయకులు, కార్యకర్తలు నవీన్ కుమార్ యాదవ్ గెలుపొందిన సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచ కాల్చి డ్యాన్సులతో సంబరం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు మాజీ మున్సిపల్ చైర్మన్లు అయ్యప్ప శ్రీనివాస్, పండిత్ పవన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, ఆర్మూరు పట్టణ సీనియర్ నాయకులు వెంకటరామరెడ్డి, జిమ్మి రవి, మాజీ కౌన్సిలర్లు శాలా ప్రసాద్, వినోద్, అతిక్, ఇంతియాజ్, ఫయాజ్, జెంబియన్ ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, యువజన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్, యూత్ కాంగ్రెస్ నాయకులు టైగర్ శ్రీను, నటరాజ్, శ్రీనివాస్, అల్జాపూర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారు. ఈ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపి రేపు ఏదైతే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ, లొసుగులు లేకుండా పేదవాడైన ప్రతి వ్యక్తికి లబ్ధి చేరే విధంగా చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ లో ప్రజలు కూడా కాంగ్రెస్ పై ఉన్నారని మేము ఆశిస్తున్నాం. మున్సిపాలిటీ అయితేనేమి, గ్రామ పంచాయతీ అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతోని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని రాబోయే తరంలో కూడా మనం ప్రభుత్వంలో ఏకమై అభివృద్ధి దిశగా ముందు వేయాలని కోరుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా అధికార ప్రతినిధి ఏవి చిన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై కాంగ్రెస్. రానున్న ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో చూసాం, బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఏ వార్డులో కూడా బీజేపీకి డిపాజిట్ రాకుండా ప్రజలు బుద్ధి చెప్తారని మా నాయకులందరికీ రెడీగా ఉండాలని సందర్భంగా తెలుపుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు అన్నారు, బీఆర్ఎస్ గురించి మాట్లాడే అవసరం లేదు, ఎందుకంటే కేసీఆర్ గారు
ఆరోగ్యం అంతంత ఉంది అంటే దాని అర్థం వారు ఇక్కడ లేరు అన్నట్టే దాని అర్థం. కాబట్టి ఏకైక పార్టీ విజయం గెలిచే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందుంది. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇకపై రాబోయే మున్సిపల్ కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ ఏ ఎన్నికైనా ఎగిరేది కాంగ్రెస్ జెండాని. దానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉంది. భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడం సందర్భంగా భీమ్గల్ నాయకులు టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు మొత్తం టోటల్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఈ ఎలక్షన్లతో మా పైన కాంగ్రెస్ పార్టీ పైన ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పేసి అక్కడున్న ప్రజలు నిరూపించారు. కాబట్టి ఇకనైనా ప్రతిపక్షాలు మీ యొక్క అసత్య ఆరోపణలు మానుకొని ఇకనైనా ప్రజలు మా పక్షాన ఉన్నారని చెప్పేసి ఈ రిజల్ట్తోనైనా మీకు కనువిప్పు కలగాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ సుసంపన్న కుటుంబంలో జన్మించిన నెహ్రూ దేశ స్వాతంత్ర్యం కోసం జైలు జీవితం అనుభవించి బ్రిటిష్ వారి ఆగడాలను నిలువరిస్తూ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారని, భారతదేశ పునర్నిర్మాణంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణలో జవహర్లాల్ నెహ్రూ పాత్ర కీలకమైందన్నారు. బాలల హక్కులు, వారి సంక్షేమం, వారి సంతోషం గురించి సమాజానికి అవగాహన కల్పించడమే బాలల దినోత్సవ ఉద్దేశమని, నేడు పిల్లల బాల్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, సాంకేతిక ప్రపంచం, సామాజిక మాధ్యమాలు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల దుష్ప్రభావాలలో చాలా మంది పిల్లలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్తు వృధా చేసుకుంటున్నారని తెలిపారు. జీవితంలో బాల్యం అనేది అమూల్యమైందని, బాల్య దశ బంగారు భవిష్యత్తుకు దేదీప్యమైన మార్గాన్ని చూపిస్తుందని, నేటి బాలల రేపటి భవిష్యత్తు నిర్మాతలని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. जैसे बंसी कोई बजाए पेड़ों के तले, ये तो झोंके है पवन के, है ये घुंघरू जी, हाथों की लकीरें बदल जाएंगी, गम की కళ్ళలోని నరాలు దెబ్బతిని కళ్ళు కనిపించకుండా అయిపోయాయి. పిల్లలు మీరు కూడా ఫోన్ చూస్తున్నారా? అయితే ఇప్పటి నుంచి ఫోన్ చూడడం మానేయండి. మీకు కూడా కంట్లోని నరాలు దెబ్బతిని మీకు కూడా కళ్ళు కనిపించకుండా అయిపోతాయి. సిరికొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో బాలల దినోత్సవ వేడుకలు మరియు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ గడ్డ నాగేశ్వరరెడ్డి ప్రారంభించి విద్యార్థుల విద్య, ప్రగతి, హాజరు, అభ్యసన పద్ధతులపై తల్లిదండ్రులకు వివరించారు. పాఠశాల అమలు చేసిన కొత్త విద్యా విధానాలు, డిజిటల్ లెర్నింగ్, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఫిజిక్స్ వాళ్ళ ఖాన్ అకాడమీ గురించి విద్యార్థులకు, ఖాన్ అకాడమీ గురించి తల్లిదండ్రులకు సమగ్ర సమాచారం అందించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రిన్సిపల్ గడ్డ నాగేశ్వరరెడ్డి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నృత్యాలు, పాటలు, లఘు నాటికలు, గీతలు తదితర ఆకర్షణీయ ప్రదర్శనలతో కార్యక్రమం సందర్భంగా జరిగింది. అనంతరం పిల్లలకు బహుమతులు పంపిణీ చేశారు. చిన్నారుల హక్కులు, వారి సృజనాత్మకత, ప్రతిభాభివృద్ధి గురించి ఉపాధ్యాయులు ముఖ్యమైన సందేశాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 మెజార్టీతో గెలిచిన సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.